ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు సమయపాలన తప్పనిసరిగా పాటించాలని ఎంపీడీఓ భాస్కర్రావు సూచించారు. గ్రామ సచివాలయాలలో సరైన పద్ధతులు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా పంచాయతీ సెక్రటరీలు, డిజిటల్ అసిస్టెంట్లు విధులు నిర్వహిస్తూ గ్రామస్థాయి ప్రజలకు సేవలు అందించాలని ఎంపీడీఓ హెచ్చరించారు. పంచాయతీ కార్యదర్శులకు అందరికీ తెలియజేయడం అనగా మరి ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ ఎందుకంటే ఎండల కాలం సీజన్ కాబట్టి డ్రింకింగ్ వాటర్ సమస్య రావడం ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అదే సర్పంచ్ గారికి, అదే పంచాయతీ స్టాఫ్, ఇంజనీర్ ఎక్కడ లీక్లు ఉంటే కూడా వెంటనే స్పందించి వాటిని తయారు చేసేది ఖచ్చితంగా తయారు చేయాలా. పబ్లిక్ వాడు ఎటువంటి ఇబ్బంది చేయకూడదు. అదేవిధంగా ఆల్రెడీ సర్వేలు జరుగుతున్నాయి. ఇప్పుడు రకరకాల సర్వేలు ఉన్నాయి. కనీసం అంటే 8 సర్వేలు జరుగుతున్నాయి. ఆ సర్వే వరకు అందరూ కూడా దయచేసి మంచి ప్రోగ్రెస్ తీసుకురావాలని కోరుతున్నాను. ఎందుకంటే బీ కోడ్ అంటేనే లాస్ట్ టైమే కాకుండా కనీసం మా మినిస్ట్రీలో వచ్చేటట్టుగా అందరూ చేయాలని కోరుకుంటాను. మెయిన్గా ఈ అటెండెన్స్ విషయంలో మాత్రం దయచేసి పంచాయతీలు అందరూ కూడా ఉదయం మామూలుగా 10:30 లోపల, అదే సాయంత్రం 5 తర్వాత ఖచ్చితంగా అటెండెన్స్. ఎందుకంటే గవర్నమెంట్ అటెండెన్స్ విషయంలో మనకు మామూలుగా కమిషనర్ కూడా గురువారం మీటింగ్ తీసుకుంటున్నాడు, మాన్సూన్ మీటింగ్. వాటిలో ఇవన్నీ ఖచ్చితంగా అన్నీ ప్రస్తావిస్తున్నాడు. సర్వేలు మరియు అటెండెన్స్ విషయంలో ఖచ్చితంగా అందరూ ఉండాలా. లేనిపోయి వారి మీద యాక్షన్ తీసుకోవాల్సింది కోరుతున్నాం. కాబట్టి దయచేసి పంచాయతీ సెక్రటరీ మాత్రం హాజరు విషయంలో మాత్రం ఉదయం సాయంత్రం ఖచ్చితంగా హాజరు కావాలా. ఎందుకంటే మనం ఉండేది గవర్నమెంట్ ఇప్పుడు పబ్లిక్ పర్పస్ కోసం మనం ఏర్పడి